సాహిత్యం వాణిజ్యమే కాదు, ఆంగ్లేయుల దగ్గర నుండి మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత చాలామంది ప్రజలు తమ సొంత రాష్ట్రం కావాలని పోరాడారు. అవునా? అయితే ఏం జరిగింది? ఆగు ఆగు విను, మీరు చెప్పండి. చాలామంది ప్రజలు తమ సొంత భాష రాష్ట్రం కావాలని పోరాడారు. ఆ పోరాటంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు నాయకత్వం వహించి ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు ప్రభుత్వం నుండి విడదీశారు. అలా ఆయన అమరవీరుడుగా అయిన విధానాన్ని ఇప్పుడు వీరు నాటక రూపంలో చూపబోతున్నారు. సరే, మనము వాళ్ళని స్వాగతిద్దాం. కావాలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, కావాలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, కావాలి 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 కావాలి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం, 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 కావాలి కావాలి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రజల మనసులో ఒక కోరిక కలిగింది. పొట్టి శ్రీరాములు మరి కొందరు కార్యకర్తలు మన ముందు ఉన్నారు. మనకు ప్రత్యేక రాష్ట్రం లేకపోవడంతో మన తెలుగు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నేను వెంటనే నిరాహార దీక్ష చేస్తాను. శ్రీరాములయ్య, మీరు ఇలా చేయకండి. లేదు, నేను నా తెలుగు ప్రజల కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. మీ ప్రాణాలు మాకెంతో ముఖ్యం. తెలుగు జాతి బ్రతుకుతేనే నా త్యాగం స్వార్థకమవుతుంది. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం, పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. గాంధీ గారు వేదికపైకి వస్తారు. శ్రీరాములు గారు రాష్ట్రాలకు మీరు చేసే దీక్ష దేశానికి మార్గంగా ఉంటుంది. బాపూజీ, నేను ఈ మార్గాన్ని అనుసరించుతున్నాను. నిజం, అహింస వేనాయుధాలు. పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొట్టి శ్రీరాములు గారి నాయకత్వం వర్ధిల్లాలి. 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి కావాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి కావాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి కావాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి ప్రత్యేక. శ్రీరాములయ్య, శ్రీరాములయ్య, శ్రీరాములయ్య మాట్లాడయ్య, శ్రీరాములయ్య, 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 శ్రీరాములయ్య,
1952లో 15న పొట్టి శ్రీరాములు గారు పరిణమించారు. ఇంకా ఉంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి కావాలి, 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 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి కావాలి. శ్రీరాములు గారి ఆశయం వర్ధిల్లాలి, శ్రీరాములు గారి ఆశయం వర్ధిల్లాలి, శ్రీరాములు గారి ఆశయం వర్ధిల్లాలి. జవహర్లాల్ నెహ్రూ, టంగుటూరి ప్రకాశ పంతులుగా వేదిక పైకి వస్తారు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం నాకు మానవత్వాన్ని గుర్తు చేసింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినదని ప్రకటిస్తున్నాను. భాషా రాష్ట్రాల ఆవశ్యకతను అర్థం చేసుకున్నాను. ఇది తెలుగు ప్రజల నిజయం. మన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి ఇదే నిజమైన గౌరవం. నేను రాష్ట్రానికి సేవ చేయడానికి అంకితమవుతున్నాను. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. బుల్సు సాంబమూర్తి, పట్టాభి సీతారామయ్య నాయకులు ఇలా అని స్పందిస్తారు. ఇది తెలుగు భాష గౌరవం కోసం చేసిన పోరాటం. మనకున్న ఐక్యత భవిష్యత్తులో వర్ధిల్లాలి. అవును, మన భాషే ఆత్మగౌరవం ఇస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పడటంతో మన సంస్కృతి కాపాడబడినది. ఇలాగ పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఫలించి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. తరువాత 1956లో హైదరాబాద్ రాష్ట్రంతో కలిపి వైజాగ్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఏర్పడింది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.